పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అంతేనా? పెళ్ళంటే 2 మనసుల కలయిక, ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకమే. జీవితంలో ఒకరితో ఒకరు ఎక్కువ కాలం కలిసి ఉండేది భార్యాభర్తల బంధం. కానీ ఇప్పుడు బలహీనంగా మారి కలిసి బ్రతకడం కష్టంగా ఉంది. దీంతో చిన్న వయసులోనే విడాకులు తీసుకొని ఒంటరితనంతో భయపడుతున్నారంటున్నారు మానసిక వైద్యులు. భారతదేశంలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో విడాకుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి భాగ్యనగరం కూడా చేరింది. జీవనశైలి మార్పులు, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సోషల్ మీడియా ప్రభావం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలంటున్నారు డాక్టర్లు. చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీసి విడాకులకు కారణమవుతుంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి నెల సుమారు 250 కేసులు నమోదవుతున్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, వైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఉద్యోగం చేయాలి, నలుగురిలో ఎంత మంచి ఏమంటారు అదృష్టవంతుడు, ఎంత మంచి వైఫ్ దొరికింది అనిపించుకోవాలి, లేదా ఎంత మంచి హస్బెండ్ దొరికాడు అనిపించుకోవాలి అని రెడీమేడ్గా మనకు అలవాటు అయిపోయింది. రెడీమేడ్ లైఫ్స్ గడపడం. రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి కూడా అలాగే ఉంటుంది. అసలు ఒక మనుషుల్లో కమిటెడ్ రిలేషన్షిప్స్ అన్నవి ఆ కాన్సెప్ట్ ఉండట్లేదు ఇవాళ రేపటి వాళ్ళల్లో. ఈ కమిట్మెంట్ లేకపోవడం. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన బంధం. చిన్నపాటి మనస్పర్ధలతో విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నారు. పెళ్లైన ఏడాదికే జంటలు విడిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అహంతో దంపతుల మధ్య ప్రేమ లోపిస్తుందంటున్నారు మానసిక నిపుణులు. పేరెంటల్ జనరేషన్లోనే వాళ్ళు బంధాలని ఎలా హ్యాండిల్ చేయాలి, అడ్జస్ట్ అని కూడా నేను అన్ను. సమస్యలకి అడాప్టేషన్ ఎలా, దాన్ని ఎలా ఏమంటారు యాక్సెప్ట్ చేసి దాన్ని తనకు కావలసినట్టుగా ఏ రకంగా తనలో మార్పులు తెచ్చుకోవడమా, పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవడమా, ఇవన్నీ పేరెంటల్ జనరేషన్స్లోనే చాలా వరకు ఫెయిల్యూర్గా ఉన్న పరిస్థితుల్లో నీకెందుకు వచ్చే అనడం ఈజీ, కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటి, పిల్లలకి గైడ్ చేయడం లోపల చాలా ఇళ్లల్లో ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూస్తున్నంత వరకు పేరెంట్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు. ఐదర్ వాళ్ళు ఫోర్స్ అన్నా చేస్తారు ఎలాగోలా రిలేషన్లో ఉండమని, లేకపోతే చిన్న చిన్న సమస్యలకే నువ్వు వచ్చేసాయి, నువ్వు ఉండాల్సిన పని లేదు, అల్యూమినియం మాట్లాడదాం, కోర్టులో కేసేద్దాం, లేకపోతే పోలీసులో కేసేద్దాం, ఎప్పుడూ ఈ రకమైన ఆలోచనలే తప్పితే అది చేయడం తప్పని నేను అనట్లేదు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంది అమ్మాయి, ఖచ్చితంగా అలాంటివి ఆలోచించాలి. కానీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఆ రకంగా గైడెన్స్ ఇవ్వడంలో చాలామంది పెద్దవాళ్ళు ఇదవుతున్నారు. అక్కడే ఈ కౌన్సిలర్స్ పాత్ర వస్తుంది. ఫ్యామిలీ కోర్టులో ముందుగా ఆఫర్ చేసే కౌన్సిలింగ్ 70% కేసుల్లో విజయవంతం అవుతున్నాయని తెలిపారు మానసిక వైద్యులు. విడాకులకు వెళ్లక ముందే మనస్తత్వవేత్తలు కౌన్సిలర్ల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న సమస్యలకు కోర్టు మెట్లెక్కకుండా మాటల ద్వారా పరిష్కరించుకోవాలంటున్నారు. దంపతులు తమ భావాలను, ఆలోచనలను ఒకరికొకరు చెప్పుకోవాలని, తల్లిదండ్రులు జంట మధ్యలోకి రావద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. హ్యాపీ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకి, డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకి తేడా ఉంటుంది. ఇప్పుడు అందరూ డైవోర్స్ తీసుకుంటున్న వాళ్ళు గొడవలు పడి డైవోర్స్ తీసుకోవాలని లేదు. సరే నీకు నాకు కుదరట్లేదు, ఇది 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 అయ్యే పనిలాగా లేదు, కాబట్టి మనం హ్యాపీగా విడిపోదాం అనుకుంటున్న కపుల్స్ కూడా ఉన్నారు. అలాంటి చోట పిల్లలు ఖచ్చితంగా బెటర్ వేగా పెరుగుతున్నారు. ఇక్కడ డైవోర్స్ అన్నదానికన్నా పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారు, ఎంత ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు యూఎస్లో ఒక క్లయింట్ ఉంది. ఆఫ్టర్ 10 years వాళ్ళు ఇద్దరు విడిపోతున్నారు, కానీ ఎక్కడ ఆ పిల్లడి ఇప్పటికి కూడా వాడికి చెప్పలేదు. అక్కడ ఉన్న ప్రాసెస్లు, లీగల్ ప్రాసెస్లు ఏదో చాలా లెందీ ప్రాసెసెస్లు ఉంటాయంట. సో ఇప్పటికీ ఆ పిల్లడికి చెప్పలేదు. వీళ్ళ మధ్యలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా పిల్లడి ముందరికి రానివ్వరు, మ్యూచువల్ కాన్సెంటెడ్ డైవోర్స్కి వెళ్తున్నారు. కాబట్టి పిల్లవాడు దీనివల్ల ఇక్కడ అఫెక్ట్ అవ్వట్లేదు. పెరుగుతున్న విడాకులతో వారి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఒత్తిడి, కుటుంబ విలువలు, బంధాలు తెలియట్లేవంటున్నారు మానసిక వైద్యులు.